హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మన వీడియోస్ అన్నింటిలో కూడా ఎంతో కొంత యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్తోనే ఉంటాయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో అయితే హెల్దీ రెసిపీస్ని అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొబ్బరి అన్నం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు లైట్గా పగులు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని వాటి నుంచి అరోమా బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు అలాగే 1 రెబ్బ కరివేపాకుని శుభ్రంగా కడిగి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 10 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని అవి రంగు మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. అంటే 1 అరచిప్ప కొబ్బరి అన్నమాట. 2 పిల్లలకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి అన్నానికి. 2-3 నిమిషాల పాటు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే స్పైసెస్ మొత్తం కొబ్బరికి పట్టి మనకి రైస్ టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే రైస్ని 2 పిల్లలకి సరిపోయేంత రైస్ని చల్లారి పెట్టేసుకున్నాను. ఆ రైస్ని ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేస్ట్ చేసుకున్నాం కాబట్టి పిల్లలకి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఇలా హెల్దీ వేలో ఇలా రైస్ ప్రిపేర్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్దీగా కూడా ఉంటారు. తప్పకుండా మీ పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేయండి. మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను నేను. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది రైస్. ముందు 1/2 లీటర్ పాలైతే మరిగించుకున్నాను. అవి కాస్త విరిగిపోయినాయి అన్నమాట. ఇంకా అందుకనే ఇంకా ఉన్న 1/2 లీటర్ పాలు కూడా మరిగించేసుకుంటున్నానండి. మార్నింగే తీసుకొచ్చారు, ఎందుకు విరిగాయో తెలియట్లేదు. సగం విరుగుతున్నాయి పాలు, సగం బాగానే ఉంటున్నాయి. అలా ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే 1/2 నిమ్మ చెక్క రసాన్ని అయితే వేసుకుంటే మనకి పాలు పూర్తిగా విరిగిపోతాయి. ఇంకా పాలతో మనం ఏదైనా తయారు చేసుకోవచ్చు అన్నమాట. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని మరిగించుకుంటే మనకి కంప్లీట్గా పాలు అయితే విరిగిపోతాయి. ఇంకా పాలు విరిగిపోయి మిల్క్ అంతా కూడా గడ్డలా తయారయ్యి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది అన్నమాట. మనకి చూసారా, ఇలా గడ్డల్లా ప్రిపేర్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టెయినర్లోకి అయితే వేసుకుందాం విరిగిన పాలని. 2-3 సార్లు శుభ్రంగా మంచినీళ్ళు పెట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా 2-3 సార్లు మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవడం వల్ల మనకి పన్నీరు చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బాగా కడుక్కోవాలి. ఇలా వాటర్ అంతా ఒత్తుకున్న తర్వాత మనకి ఇలా గట్టిగా పన్నీర్ అయితే తయారైంది. ఇంకా కొంచెం వాటర్ ఉంది,
ఆ వాటర్ కూడా రిమూవ్ అవ్వాలి, మంచి షేప్ రావాలంటే ఒక క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదండి, జ్యూస్ అవి ప్రిపేర్ చేసుకుంటాం, ఆ బ్యాగ్లోకి వేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా చేత్తో గట్టిగా ఒత్తి పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఆ బ్యాగ్ని పెట్టి దానిపైన ఇలా మన కిచెన్లో ఉండే రాయిని అయితే పెట్టి గంట లేదా 2 గంటల తర్వాత రాయిని తీసి మీకు చూపిస్తా. చూడండి మనకి పన్నీర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అనేది, చాలా బాగుంది కదా. ఇప్పుడు ముక్కలు అయితే కట్ చేసి మీకు చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, కూర ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి పన్నీరు. తప్పకుండా పాలు విరిగాయి అనేటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మా వారైతే మార్కెట్ నుంచి మీడియం సైజు కొరమేను అయితే తీసుకొచ్చారండి. 2-3 సార్లు ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొరమేను కూర అయితే ప్రిపేర్ చేసుకుందాం. కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రుచికి సరిపోయేంత సాల్ట్, 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం కూడా ఈ కొరమేను ముక్కలకి పట్టేలాగా ఒక 5 నిమిషాలు టైం పట్టినా పర్వాలేదు, బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మసాజ్ చేస్తూ కలుపుకుంటే మనకి గ్రేవీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొరమేనుతో పులుసు పెట్టుకుంటే అంత బాగుంటుంది కదా, గ్రేవీ కూర అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకొని ఒక గంట అరగంట పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కూర ప్రిపేర్ చేసుకోవడానికైతే స్టవ్ ఆన్ చేసి మనం కడాయి అయితే పెట్టుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 ఇంచు దాల్చిన చెక్క, 1 లవంగ, 3 యాలకులు, అలాగే చిన్న ఫ్లవర్ వేసుకొని అది కాస్త అరోమా బయటకు వచ్చేలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, 1 పచ్చిమిర్చి చీలికను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని సన్నని మంట మీద ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయింది అనేటప్పుడు ఒక 2 టమాటోల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కాస్త ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మెత్తబడేంత వరకు కూడా మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొరమీను చేప ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే సన్నని మంట మీద మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత రెండో వైపుకి స్పూన్తో చాలా సెన్సిటివ్గా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, ఇలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక పావు కట్ట కొత్తిమీర తరుగుని, అలాగే 1 టీ స్పూన్
గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో చాలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలపడానికి వీలు పడట్లేదు అనేటప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కడాయిని ఇలా తిప్పుతూ కలుపుకుంటే మనకి చక్కగా అన్నీ కూడా కలుస్తాయండి. కాస్త నిదానంగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి కూర చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఈవినింగ్ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా వారిని పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర మునగాకు చెట్టు చాలా పెద్దది ఉంటుందండి. మునగాకు అయితే కొయ్యమన్నాము. చాలా బాగుంటుంది గ్రీనరీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మునగాకు కోసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఈ మునగాకు అనేది చాలా వరకు మనకి చాలా మంచిదండి. రెగ్యులర్గా మనం యూస్ చేసుకోవచ్చు. మనం వాడే ప్రతి కూరల్లోనూ కరివేపాకు ఎలా వేసుకుంటాము మునగాకును కూడా అలా వేసుకోవచ్చండి. ఎస్పెషల్లీ లేడీస్కి మెయిన్ ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. లేడీస్కి ఎక్కువ ఐరన్ ప్రాబ్లం, ఎనిమిక్ ప్రాబ్లం ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఆడవాళ్ళం దీన్ని చాలా ఎక్కువగా యూస్ చేయాలన్నమాట. ఇంట్లో అందరికీ కూడా అలవాటు చేస్తే చాలా మంచిదండి. చపాతీ చేసుకోవచ్చు, మునగాకు ఫ్రై చేసుకోవచ్చు, లేదా పప్పులో వేసుకోవచ్చు. కొంతమంది మునగాకు జ్యూస్ కూడా తాగుతారు. అలా తాగే వాళ్ళు తాగొచ్చండి. కరివేపాకు మునగాకు కలిపి జ్యూస్ చేసుకొని. నాకైతే మునగాకు జ్యూస్ ఇష్టం ఉండదన్నమాట. నా వల్ల కాదు, తాగలేనన్నమాట. ఇలా మునగాకుని ఒక డబ్బాలోకి తీసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను పప్పులో అయితే వేసేసాను. ఈ మునగాకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పప్పులో వేసుకున్నాను. మార్నింగ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గురించి వేరుశనగకాయలు అయితే తీసుకున్నానండి. పచ్చి వేరుశనగకాయలు ఇంటి దగ్గరకు వచ్చాయి. ఈ కాయలు అయితే 100 రూపీస్ అన్నమాట. బాగా ఎక్కువగా మట్టి ఉంది. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను. రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉడికించుకున్నాను కాస్త ఉప్పు వేసి. వాళ్ళకి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ పల్లీలతో ఏదైనా చాట్ ఏదైనా ప్రిపేర్ చేసి ఇద్దాం అనుకున్నాను. వాళ్ళేమో మేము ఉత్తిగానే తింటాం మమ్మీ, మాకు చాట్ ఏమీ వద్దు అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళకి గింజలు అయితే ఒలిచి ఇస్తున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి న్యాచురల్ హెల్దీ ఫుడ్స్ని మన పిల్లలకి పెడుతూ ఉండాలండి. వీడియో ఎలా అనిపించిందండి? వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.